లైక్ ఈ మధ్య చూస్తే దురంధర్ ఎంత ట్రెండ్ క్రియేట్ చేస్తుంది చూడొచ్చు. Ladies and gentlemen, you are not ready for this. But the same thing, the storyline, Satya, the company, everything is related to. వాళ్ళే చెప్పారు కదా, సత్యనే తీసామని ఆ డైరెక్టర్ చెప్పాడు. యా ఇట్స్ సమ్వేర్ ఇదర్ సత్య మాకు అర్థం కాలేదా, సత్యాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నామా. గుల్షన్ కుమార్ గారిది జరిగిన టైంలో కూడా మీరు ఎక్కడా బ్యాక్ స్టెప్ వేయకుండా సత్య లాంటి ఫిల్మ్ తీశారంటే. సత్య స్టార్ట్ చేసిన సెకండ్ థర్డ్ డేలోనే ఆయన అసాసినేషన్ జరిగింది. బాలీవుడ్ ఫిల్మ్స్ అందరూ దావుద్కి భయపడతారు అన్నప్పుడు, బట్ మీరు ఎక్కడ భయపడకుండా అండర్ వరల్డ్ వాళ్ళే గుల్షన్ కుమార్ గారిని చంపేశారని వినిపిస్తుంది మనకి. దాని మీద సినిమా తీయటం ఏంటి అని రాము గారి మీద ఒత్తిడి వచ్చిన రాము గారు సెడ్ నో, ఐ వాంట్ మేక్ దిస్ వర్క్. మీరు కల్కి 2లో పార్టిసిపేట్ చేస్తున్నారని వచ్చింది. ఇస్ దట్ రియల్లీ ఏంటి అసలు? ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది కదా. దొర్బాయ్ అనే ఎమోషన్ని ఇప్పుడు చెప్పాలి, నువ్వు నేమ్ చెప్పకపోతే నాకు సుఖం లేదు. నేను నేమ్స్తోనే చెప్పాను. ప్రభాస్ గారిది వచ్చింది. మారుతి గారు అన్నది ఏంటంటే ఆడియన్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. స్టేజ్ మీద చెప్పారు, తీసిన ప్రోడక్ట్ ఏంటనేది ఆడియన్స్ అర్థం చేసుకోలేని పొజిషన్లో ఉంటారంటారా? సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో హీస్ రైట్. హీరోలు రారా, ఇప్పుడు హీరో రాకుండా. హాయ్ జడి సార్. హలో, హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ మహి, థ్యాంక్స్. గాయపడ్డ సింహం కొంచెం అంటే లైక్ ఓటీటీలో కొన్ని చేస్తున్నారు, బట్ ఇది కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చిన థియేట్రికల్ ఫిల్మ్ అనే చెప్పచ్చు. నేను ఓటీటీలో దీని ముందర ఒకటే చేశాను తెలుగులో, దయా. కరెక్ట్, దయా తప్ప నేను ఇంకేం చేయలేదు. దాని తర్వాత కూడా ఏం చేయలేదు. సో ఎస్, దాని తర్వాత మళ్ళీ దాన్ని తీసిన దర్శకుడే దీనికి నిర్మాతగా మారి గాయపడ్డ సింహం తీసాడు పవన్ సాధినేని. కరెక్ట్. ఓకే, దట్ ఈస్ ద రీజన్. నేను ఇంకా రీజన్ ఏంటని అడుగుదాం అనుకున్నాను. అసలు పవన్ సాధినేని ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? తను ప్రొడ్యూసర్. ఓకే. మనం లాస్ట్ టైం కలిసింది కూడా దయాకే. బట్ కొంచెం టెక్నికాలిటీ మాట్లాడతాం సార్. లైక్ ఇఫ్ వి అబ్జర్వ్ సత్య ఆర్ ఎల్స్ లైక్ కొన్ని ఫ్యూ ఫిల్మ్స్ తీసుకుంటే జోష్ కానివ్వండి, దెర్ ఇస్ సమ్ స్టిల్నెస్. లైక్ దెర్ ఇస్ అ సేయింగ్ లైక్ స్టిల్నెస్ క్రియేట్స్ యాక్షన్ అండ్ టెన్షన్ అనే చెప్తూ ఉంటారు. లైక్ కరెక్ట్. మీరు ఆ ఫిలిమ్స్లో చూస్తే చాలా స్టిల్నెస్గా ఉంటారు, మోర్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, కానీ చుట్టూ టెన్షన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్. కరెక్ట్. లైక్ ఐ లైక్ దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. నువ్వు యాక్టర్ కనుక నీకు అది ఇష్టం. ఎందుకంటే యాక్టర్ అంత ఎక్స్ప్రెస్ చేయకుండానే చుట్టుపక్కల అంత క్రియేట్ చేస్తున్నప్పుడు. అంటే మహి యాక్చువల్గా డైలాగ్ ఉంటే చెప్పటం సులభం, దేంతో ఏమీ చేయకుండా ఉండటం చాలా కష్టం. బికాస్ సైలెన్స్ ఇస్ వెరీ 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 డిఫికల్ట్. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ లేదనుకుంటాం, దేర్ ఇస్ అ సాలిడ్ ఎక్స్ప్రెషన్ ఇన్ సైలెన్స్. సో యాజ్ యూ రైట్లీ సెట్, సత్య కానీ జోష్ కానీ దేవర్ రియలీ ఛాలెంజెస్. బట్ ఆ క్రెడిట్ నేను ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్స్కే ఇస్తాను నేను. బికాజ్ అది వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను పర్ఫామ్ చేశాను. ఈవెన్ దో మీరు గులాబీ లాంటి ఫిల్మ్స్కి హీరోగా చేసిన, బట్ ఆడియన్స్ స్టిల్ ఫీల్ ఆ పవర్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే చాలా యాంగర్గా ఉంటారు లైక్ ఆ ఫిల్మ్స్ అన్నిటిలోని. అవును, అది ఇప్పుడు యాంగర్ క్యారెక్టరైజేషన్ సినిమాలు ఎక్కువ వచ్చాయి, కానీ ఆ ఫిలిమ్స్ అన్ని అప్పుడు ఎక్కువగానే యాంగర్ మేనేజ్మెంట్. అంటే అది యాంగర్ కన్నా it's more of a lover's reciprocation to the problem what is going through. So obviously అది నువ్వు జస్టిఫై అవుతుంది అక్కడ. సో యాంగర్ ఉట్టిగా నేను కరిచేస్తే బోర్ కొడుతుంది. ఒక రీజన్ లేకుండా యాంగర్ బేస్డ్ ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వవు. దానికి గులాబీ ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్. ఎందుకు ఇవి అడిగానంటే, ఇప్పుడు లైక్ మీరు సత్యలో చూసిన సేమ్ స్టిల్నెస్ ఉంటుంది, ఇప్పుడు గులాబీలో చూసిన మహేశ్వరికి ఇంటి దగ్గరికి వెళ్ళి అంత యాంగర్గా సేమ్ అదే సీన్. మీరు ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ఎందుకైతే జనాలకు నచ్చిందో సేమ్ ఆ సీన్ చలపతిరావు గారితో ఫైట్ ఉంటుంది. అంటే ఫైట్ ఇన్ ద సెన్స్ అప్పట్లో వైరల్ కూడా అయింది, రెండింటి సినిమాలు కలిపి ఆ కాన్ఫ్రంటేషన్ ఉంటుంది. లైక్ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ తీసిన జేడీ గారు, లైక్ ఇప్పుడు బ్రూటల్ ధర్మ అని చెప్పేసి, లైక్ అంటే మీకేమనిపిస్తుంది ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చూసినప్పుడు? కాదు అంటే ఇది నేను మొన్న
నా ట్రీజర్ నా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ భాను, ఆయన ఏమన్నాడంటే సత్య తర్వాత సత్య అని ఎలా అన్నారో, మా గాయపడ్డ సింహం సినిమా రిలీజ్ అయిన తర్వాత తన్ని ధర్మ అని పిలుస్తారు అని నమ్ముతున్నాను అని చెప్పాడు. అది నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే ఈ క్యారెక్టర్ చేయటం డెఫినెట్గా నాకు లిస్బెస్ టెస్టే. నాకు డెఫినెట్గా నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను, నేను చాలా ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యాను. నేను చేసిన అతి మంచి క్యారెక్టర్స్లో ఇదొకటి. ఇట్స్ స్టన్నింగ్ క్యారెక్టరైజేషన్, మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ. పర్ఫామ్ చేయటం అక్కడ అదేంటి, నేను చేసేది హ్యూమర్ నీకు రావాలి, నాకు రాకూడదు. అది ఎంత కష్టం. ఇప్పుడు నేను ఎవరైనా కత్తితో పొడిస్తే చంపేస్తుంటే నీకు నవ్వు రావటం అనేది జరగని పని కదా. కానీ అటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. నువ్వు అవతల వాడిని నేను చంపి వెళ్ళిపోతూ ఉంటే నవ్వుకుంటాం. ఎంత కష్టం అది. అది డైరెక్టర్కి ప్రతిభ ఉండాలి ఫస్ట్. ఎందుకంటే నటుడికి ఎంత చెప్పాలి, ఏం చెప్తే దీని ఎఫెక్ట్ ఇలా వస్తుంది అని. సో గాయపడ్డ సింహంలో పైగా ఫస్ట్ షాటే నేను 8 మందిని చంపటం. ఆ చంపి వెళ్ళిపోయిన తర్వాత దాని ఆ సీక్వెన్స్ చూసి ఫస్ట్ ఎంత భయపడతామో తర్వాత అంత నవ్వుతాం. భయపడతాం, ఫస్ట్ భయపడతారు, కానీ దాని తర్వాత అంత నవ్వుతారు. అంత ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరేషన్ అది. ఓకే. సో లైక్ ఇంకొకటి థింగ్ ఉంది, ఎవ్రీ యాక్టర్ ఒక 10 yearsకి రీఇన్వెంట్ చేసుకుంటారంట. నేను ఏం చేస్తున్నాను, లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ ద అప్రోచ్ అవుతుంది, నేను ఆడియన్స్కి ఎలా అటాచ్ అవ్వడానికి ట్రై చేస్తాను అన్నట్టు. లైక్ మీ దాకా వచ్చేసరికి జేడీ గారు ఎలా ఎప్పుడైతే నేను ఆడియన్స్కి ఎలా అటాచ్ అవుతాను అని ఆలోచించామో, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిటాచ్మెంట్. అసలు మనం ఎవరు, నువ్వెవరు, నేనెవరు. ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక రైటర్ ఉంటాడు, ఆ రైటర్ రాస్తాడు, లేకపోతే రైటర్ ఉంటాడు. దాన్ని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తాడు. అతని క్యారెక్టరైజేషన్ ఎలా అనుకుంటున్నాడు అనేది మనకు చెప్తాడు. అంతేగాని మనం ఎవరు అసలు కూర్చుని మనం ఎలా క్లోజ్ అవ్వాలి, ఆడియన్స్ క్లోజ్ అవ్వాలంటే ఇలా ఇంటర్వ్యూస్ ఇవ్వాలి కదా. ఒక క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తూ ఉంటే ఈ క్యారెక్టర్ ద్వారా నేను ఆడియన్స్ క్లోజ్ అయిపోతా అని మనం అనుకుని వస్తే ఇంకా డైరెక్టర్ చేసేది ఏముంది అక్కడ. సో డైరెక్టర్ చెప్పింది నోరు మూసుకొని వింటే ఆడియన్స్కి క్లోజ్ అవుతాం. మనం డైరెక్టర్ చెప్పింది వినకుండా నోరు తెరిస్తే ఆడియన్స్కి దూరం అవుతాం. ఎందుకంటే అన్ని క్యారెక్టర్లు ఒకేలా ఉంటాయి, ఒకేలా చేస్తాం, మనం అనుకున్నట్టే చేస్తాం. సో ఆడియన్స్కి డిటాచ్మెంట్ నీ సినిమా క్యారెక్టర్ పండితంతోనే ఉంటుంది. నువ్వు చేసిన క్యారెక్టర్ పండితే ఆబ్వియస్గా అటాచ్మెంట్ వస్తుంది. నువ్వు క్యారెక్టర్ చేసింది పండకపోతే డిటాచ్మెంట్ వస్తుంది కదా. సో మనం ఏంటి ప్రతి 10 yearsకి కూర్చుని 10 years ఎందుకు అంటే 1 year కనుకోవచ్చుగా. అంటే 1 year తర్వాత నీకు ఆడియన్స్ పోతే పర్లేదా? ఈ 10 years లెక్క ఏంటి అంటే ప్రతి 10 yearsకి జనరేషన్ చేంజ్లో ఒక కొత్త కైండ్ ఆఫ్ ఒక యాక్టర్ వస్తాడు తప్ప నువ్వు ఎవ్రీ 10 years యూ డోంట్ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ ఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అనేది నా ఉద్దేశం. ఫర్గివ్ మీ, నేను ఎక్కువ పాస్ట్ గురించి మాట్లాడితే, బట్ ఐ జస్ట్ వాంట్, ఎందుకంటే మీరు అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు కాబట్టి. లైక్ ఈ మధ్య చూస్తే ధురంధర్ ఎంత ట్రెండ్ క్రియేట్ చేసిందో మీరు చూడొచ్చు. బట్ ద సేమ్ థింగ్, ద స్టోరీ లైన్, సత్య డి కంపెనీ, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద కోర్. కరెక్ట్, వాళ్ళే చెప్పారు కదా, సత్యనే తీసామని ఆ డైరెక్టర్ చెప్పాడు. బట్ గుల్షన్ కుమార్ గారిది జరిగిన టైంలో కూడా మీరు ఎక్కడా బ్యాక్ స్టెప్ వేయకుండా సత్య లాంటి ఫిల్మ్ తీసారంటే ఆ టీంకి ఆ గట్స్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో మీ థింగ్ ఏంటి? గుల్షన్ గారిది మేము షూటింగ్ స్టార్ట్ చేసిన 2nd day, 3rd day సత్య స్టార్ట్ చేసిన 2nd, 3rd dayలోనే ఆయన అసాసినేషన్ జరిగింది. ఎప్పుడు కూడా టీము కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ టీమ్ లీడర్. ఇప్పుడు క్యాప్టెన్ కూడా క్రికెట్లో వెళ్ళి 2 balls అవుట్ అయిపోయి వచ్చేసినా వాడు క్యాప్టెనే. ఎందుకు తెలుసా? ఎవరిని ఎప్పుడు పంపించాలి, ఏ బౌలర్ని ఎప్పుడు ప్రయోగించాలి, ఏ ఫీల్డర్ని ఎక్కడ పెట్టాలి అనే డెసిషన్ తీసుకునేవాడు క్యాప్టెన్. సో తను 2 balls అవుట్ అయినా కూడా చాలాసార్లు క్యాప్టెన్స్ 0 అవుట్ అయ్యి మ్యాచ్లు గెలిచిన ఉంటాయి కదా. అలాగే డైరెక్టర్ కూడా అది రామ్ గోపాల్ వర్మ గారు తీసుకున్న డెసిషన్. చాలా ఒత్తిడి వచ్చింది మాకు సినిమా ఇండస్ట్రీ నుంచి.
లైక్ ఇప్పుడు కూడా మొన్న అదే వచ్చింది సార్, బాలీవుడ్ ఫిల్మ్స్ అందరూ దావూద్కి భయపడతారు అన్నప్పుడు, బట్ మీరు ఎక్కడ భయపడకుండా అంటే టు బి వెరీ ఆనెస్ట్ మాకెప్పుడు ఏ థ్రెట్ ఎప్పుడు రాలేదు. అది మరి మిగతా వాళ్ళకి వచ్చింది అంటే మరి మాకు వస్తే కానీ మాకు తెలియదు కదా. మాకెప్పుడు థ్రెట్ మాకు ఇన్ఫ్యాక్ట్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి థ్రెట్ వచ్చింది, థ్రెట్ కాదు. ఎలా మీరు అండర్వరల్డ్ మీద సినిమా తీయటం ఏంటి, రాము గారికి ఫ్యూ ప్రొడ్యూసర్స్ కాల్డెమ్, అది అండర్వరల్డ్ వాళ్ళే గుల్షన్ కుమార్ గారిని చంపేశారని వినిపిస్తుంది మనకి, దాని మీద సినిమా తీయటం ఏంటి అని రాము గారి మీద ఒత్తిడి వచ్చిన రాము గారు సెడ్ నో, ఐ వాంట్ మేక్ దిస్ ఫిల్మ్. ఎప్పుడైతే ఇందాక నేను క్యాప్టెన్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైతే క్యాప్టెన్ ఆ స్టెప్ తీసుకుంటాడో ఆబ్వియస్లీ ఫీల్డర్స్ మొత్తం ప్లేయర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. సో మా పార్ట్ అప్పటికి ఓన్లీ ప్లేయర్స్, బట్ క్యాప్టెన్ రాము గారు. లైక్ హ్యావ్ యూ ఎవర్ ఫీల్ ప్రౌడ్, లైక్ ఇప్పుడు అంత దురందరికి వచ్చింది, మేము 27 years బ్యాక్ వి మేడ్ ఇట్ మచ్చా అని ప్రౌడ్ ఏమైనా వచ్చిందా? నాట్ రియలీ, సిగ్గుపడ్డాను. అవునా? అదే 27 years తర్వాత కూడా మన సినిమా చూసి అతను అలాంటి సినిమా తీయగలిగాడు. 27 years తర్వాత కూడా మళ్ళీ అటువంటి సినిమా తీయలేకపోయాను, సిగ్గుపడ్డాను. యా, ఇట్స్ సమ్వేర్ ఈదర్ సత్య మాకు అర్థం కాలేదా, సత్యాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నామా, మా సత్య చూసి మా శివ చూసి ఆయన సినిమా తీశాను అని చెప్తుంటే అది తీసిన మేమే మళ్ళీ అలాంటి సినిమా తీయలేకపోవటం అనేది నా ఉద్దేశం, అది ఎక్కడ సిగ్గుపడాల్సిన విషయం అని నా ఉద్దేశం, బాధపడాల్సిన విషయం. ఇప్పుడు ఇందులో కూడా డాన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, డాన్ క్యారెక్టరే, కైండ్ కాదు, ప్లేయింగ్ బ్రూటల్ ధర్మ డాన్. సో జోష్ కానీ ఇది కానీ డాన్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు జోష్ వేరు ఇది వేరు, అంటే కొంచెం స్టూడెంట్ యూనియన్, అది స్టూడెంట్ లీడరు, ఇది అలా కాదు, ఇది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్లేయింగ్ అ డాన్, డైరెక్ట్ రిలేటెడ్ టు డాన్. బట్ నేను దీంట్లో నీకు 2 సార్లు క్లూ ఇచ్చాను, ఇప్పుడు నీకు అర్థం కాలేదని కాదు, అర్థం కాకూడదని, ఆ తర్వాత నీకు అర్థం అవుతుంది. సార్ అంటే రియలిస్టిక్గా మాట్లాడదాం, సినిమాటిక్ లిబర్టీ గురించి కొంచెం ఫన్ పెట్టచ్చు, ఆ డాన్ క్యారెక్టర్స్కి ఏమైనా పెట్టచ్చు, బట్ ద రియల్ లైఫ్ యు నో దట్ వాళ్ళు ఎంత క్రూయల్గా ఉన్నారు. దీంట్లో ఫన్ ఏంటి చెప్పనా మహి, క్యారెక్టర్లో ఫన్ పెట్టలేదు, క్యారెక్టర్ చాలా బ్రూటల్ ధర్మని, ఏమన్నా 8 మందిని చంపేస్తాడు అన్న ఫన్ ఏంటది కాదు, అది జరిగిన తర్వాత జరిగే సిచ్యువేషన్ హ్యూమర్ క్రియేట్ చేస్తుంది, అంతేగాని ఇక్కడ నేను అసలు హ్యూమర్ చేయను సినిమాలో. ఐ డోంట్ డూ కామెడీ, నేను చేసి ఏదో కామెడీ చేసి అవి ఏం చేయలేదు. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ మై వర్క్. బట్ దాంట్లోంచి ఎలా హ్యూమర్, ఎలా కామెడీ ఉద్భవిస్తుంది, ఎలా జనరేట్ అవుతుంది అనేది స్మార్ట్నెస్. సార్ ఇంకోటి, ఇది నిజమా అబద్ధ చెప్పండి, మీరు కల్కి 2లో పార్టిసిపేట్ చేస్తున్నారని వచ్చింది, ఇస్ దట్ రియల్ ఏంటిది అసలు? నువ్వు అంతవరకే విన్నావు, నాకు ఇంకోటి కూడా ఎవరు పంపించారు మొన్న, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది కదా అని. అంటే సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయి ఉండొచ్చు కానీ నాకు సంబంధం లేదు, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ కల్కి. నువ్వు అది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు. సో అలా చాలా ఫిల్మ్స్ వచ్చాయి కొన్ని, అది వస్తూ ఉంటాయి అలా. సో దట్స్ సో స్వీట్. ఎవరైతే అలాంటివి రాశారో వాళ్ళకి నేను ఆ సినిమాలో ఉండాలి, అలాంటి మంచి పెద్ద సినిమాలో ఉండాలి అనే కోరిక. సో దట్ సో స్వీట్ ఆఫ్ హిమ్ ఆర్ దెమ్. బట్ నేను లేదు, అది చేయట్లేదు, దాంట్లో నన్ను ఇప్పుడు ఎవరు అప్రోచ్ అవ్వలేదు, నాకు ఐడియా లేదు. సో మీరు చెప్పారు సోషల్ మీడియాకి నేను అంత దూరంగా ఉంటాను, నాకంత ఎక్కదు నచ్చదు అని చెప్పారు. సోషల్ మీడియా కాదు, నచ్చదు ఎక్కదు అనలేదు. సోషల్ మీడియాకి ఐఎమ్ వెరీ 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 లెస్ ఆన్ సోషల్ మీడియా. ఎందుకు అంటే ద రీజన్ బీయింగ్, నాకు ఐఎమ్ బేసికలీ నేను చాలా ఒక ఏమంటారు దాన్ని, ప్రైవేట్ పర్సన్. సో ఆ ప్రైవేట్ పర్సన్ అయినప్పుడు నువ్వు ఇంటరాక్షన్ ఉండాలి. నాకు పోస్ట్ చేయడానికి నా దగ్గర ఏమి ఉండదు, లేదా నేను ఈ షూటింగ్కి వెళ్ళొచ్చాను, ఈ షూటింగ్ అలాంటివి ఏం పోస్ట్ చేయను నేను, ఎందుకంటే ఐ డోంట్ సెల్ మై ఇన్ఫర్మేషన్. ఓకే, సెల్ అంటే అమ్ముకోవటం కాదు, సెల్లింగ్ అంటే నా ఉద్దేశం ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు ఇదిగో నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను ప్రైవేట్ పర్సన్. ఎందుకంటే అక్కడ చాలా చేస్తూ ఉంటాం అన్ని పెట్టలేంగా. సో దట్ వాజ్ ఎ జోక్. సో ప్రైవేట్ పర్సన్ని కాబట్టి నాకు సోషల్ మీడియాతో నాకు ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ దట్స్ యువర్ కాల్, పర్సనల్ కాల్, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా. బట్ యూ నో దట్ ఇప్పుడున్న ప్రతి యాక్టర్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, ఎవ్రీవన్ ఆర్ డూయింగ్, అంటే అందులోనే కనిపిస్తున్నారు. సినిమాల కన్నా వాళ్ళకి ఒక సినిమా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకటి చేసినా సరే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో. దట్స్ గుడ్, దట్స్ వెరీ గుడ్, నేను అది బ్యాడ్ అంటలేదు.
బట్ నేను ప్రైవేట్ పర్సన్ అవడం వల్ల షేర్ చేసుకోవడానికి ఏం లేదు కనుక ఉండదు కనుక నేను ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయను అంటున్నాను, అంతే తప్ప. బికాస్ 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కనిపించే యాక్టర్స్కి ప్రాబబ్లీ దే హ్యావ్ ఇనఫ్ స్టఫ్ టు పోస్ట్ ఆన్ దాట్ ఎవ్రీడే, డే టు డే వాళ్ళ యాక్టివిటీస్ ఏవో ఉండి. నేను అసలు నాకు ప్రైవేట్ పర్సన్, నాకు ఇష్టం లేదు కాబట్టి ఐ డోంట్ స్పెండ్ టైం అన్నా కానీ అది తప్పని అంటలేదు. ఆర్ ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ స్పెండ్ టైమ్ ఆన్ దట్ అనలేదు. డూ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. అండ్ మిమ్మల్ని డిటాచ్ చేయట్లేదు, బట్ ద థింగ్ ఈజ్ 90s యాక్టర్స్ ఫిలిమ్స్ వచ్చి కొంచెం రియలిజంకి దగ్గర ఉంటాయి ఫిలిమ్స్. వాళ్ళ ఎమోషన్స్ హై బరస్ట్ ఉండేవి. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రతి యాక్టర్స్కి కోచెస్, గ్లోబల్ ఎక్స్పోజర్ అండ్ టెక్నికల్ ఎక్కువైపోయి వాళ్ళ ఎమోషనల్ యాక్టింగ్ అనేది తక్కువ అయిపోయిందనే ఫీలింగ్ నాకు వచ్చింది కొన్ని ఫిలిమ్స్ చూసినప్పుడు. వాట్ అబౌట్ అంటే లైక్ మీకు వచ్చేసరికి అదేంటంటే నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, యాక్టరు తప్ప మిగతా అవన్నీ మారాయి, యాక్టరు యాక్టింగ్ ఎప్పుడూ మారలేదు. అమ్మా అనాల్సి వచ్చినప్పుడు జుజ్జు అంటామా, అనం కదా. అయితే ఏంటి నన్ను అలా చేస్తున్నావు అంటే ఏంటి రుగ్రి అట్లా చేస్తున్నావు అనం కదా. బట్ నేను ఎమోషన్ కోచెస్ లేదు కాదు. నేనేం చెప్తున్నా అంటే ఎమోషన్స్ మారలేదు, ఎమోషన్స్ని హ్యాండిల్ చేసే విధానం మారింది డైరెక్టర్స్కి. సో అంతే తప్ప యాక్టింగ్ అనేది మారలేదు, యాక్టర్స్ అనేది మారరు. చాలా 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 టెక్నాలజీ, కెమెరాస్ మారే, అవొచ్చాయి కానీ యాక్టింగ్ నువ్వు 20 ఏళ్ల కింద ఏం చూసావో ఇప్పటికీ అదే చూస్తున్నావు. బికాజ్ హౌ కెన్ యూ చేంజ్ అన్ ఎమోషన్? నోర్బాయ్ అనే ఎమోషన్ని ఇప్పుడు నోరు అని ఎలా మారుస్తావు? మార్చలేవు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ క్యాప్చరింగ్ దాట్. తనకి ఎలా కావాలో మనం అలాగే చేస్తాం. ఇప్పుడు నువ్వు యాక్టర్ పోయి నీ డైరెక్టర్ ఏం కావాలో నువ్వు అదే చేస్తున్నావు. లేదు నేను ఇలా కాదు ఇలా చేస్తా అంటే ఇంకోటి దీన్ని తీసి ఇంకోటి పెట్టుకుంటా అంటాడు. సో కాబట్టి అది డైరెక్టర్స్ కాల్, గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ. చెప్పండి సార్, మీరు ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడు అలా ఉంటుందా? డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పిన జరుగుతుందా, హీరో చెప్పినవి జరుగుతున్నాయి? కాదు. నేను ఫిలింకి 6 months ట్రైనింగ్ అని అటు ఇటు వెళ్ళి అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్ అని చెప్పేసి కోచింగ్స్ తెచ్చుకొని చేసి విఎఫ్ఎక్స్ కానీ 6 months 1 year తీసుకొని ప్రొడక్షన్ కాస్ట్ అంతా ఎక్కువైపోయి ఇంత తీసిన సినిమా హిట్ అవ్వంది. పూరి జగన్నాథ్ గారు అండ్ అలానే రామ్ గోపాల్ వర్మ గారు 60 daysలో చేసి అదే రియలిజం యాక్టింగ్ చేసి కొన్ని ఫెయిల్యూర్లు అయ్యాయి. ఐ కెన్ యాక్సెప్ట్, అదొక స్కూల్ ఇదొక స్కూల్, కరెక్ట్. బట్ ద సేమ్ థింగ్ కదా. ఇప్పుడు అవన్నీ చేస్తారు ఈ యాక్టర్ అని నీకు తెలుసు కదా, మరి ఎవడెళ్ళి తీయమంటున్నాడు నిన్ను? అంటే యాక్టర్ని ఎలా బ్లేమ్ చేస్తావు? ఇప్పుడు సరే ఏదో గ్లోబల్ తర్వాత ఇంటర్నేషనల్ కోచింగ్ తర్వాత వర్కౌట్స్ ఇవన్నీ తెలిసి నువ్వు వెళ్తున్నావు, దాని మీద కంప్లైంట్ ఏంటంటున్నా నేను. ఇప్పుడు నేను నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇంతే అని నా దగ్గర తెలిసి నువ్వు వచ్చినప్పుడు అది యాక్టర్ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అసలు? అది ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రాబ్లం కూడా కాదు. ఎందుకంటే ప్రొడ్యూసరు డైరెక్టరు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే సినిమా తీస్తారు. వీడు 6 నెలలు అటు పోతాడు, వీడు 6 నెలలు ఇటు పోతాడు, దీనికి ఇంత అవుతుంది, మనకి బిజినెస్ ఇంత ఉంది, సో ఇతంతో చేస్తే ఇంత మిగులుతాడు, వాళ్ళు తప్పు కాదు. సో సినిమా 6 నెలల్లోతి, 6 రోజుల్లోతి, 6 సంవత్సరాల్లోతి ఎవెన్చువలీ ఆడియన్స్కి నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారు. అది పాపం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మాత్రం ఎలా తెలుస్తుంది ఏం తీస్తే ఆడుతుంది ఏం తీస్తే ఆడదని? కాబట్టి ఇది బ్లేమ్ గేమ్. ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేయటం చూసావా? కానీ ఆడియన్స్ చేస్తారు కదా సార్. ఈ సినిమా అసలు ఆడియన్స్ 10 years ముందు వచ్చి ఉంటే బాగా క్లిక్ చేసేవారు, ఇప్పుడు పడాల్సిన సినిమా కాదని మళ్ళీ అది నేను నమ్మను అసలు. ఆడియన్స్కి దే ఆర్ మచ్ మోర్ స్మార్టర్ దెన్ యూ అండ్ మీ. నీకన్నా నాకన్నా వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు. 10 ఏళ్ల కింద నువ్వు అంత గొప్పవాడిపోయి 10 ఏళ్ళ తర్వాత సినిమా చూస్తే వాళ్ళు అర్థం కాదా? కాదు, నువ్వు 10 ఏళ్ల తర్వాత రావాల్సిన సినిమానే 10 ఏళ్ల కింద తీయాల్సిన సినిమాలాగా తీస్తే ఎలా? నేను నేమ్ చెప్పను, నేమ్ చెప్పాలి. నువ్వు నేమ్ చెప్పకపోతే నాకు సుఖం లేదు. నేను నేమ్స్తోనే చెప్తా. నేను నేమ్స్తో చెప్తా. రీసెంట్గా బిగ్ స్టార్ ఫిల్మ్ ప్రభాస్ గారిది వచ్చింది. మారుతి గారు అన్నది ఏంటంటే ఆడియన్స్ అర్థం చేసుకోకపోవడానికి కొంచెం ఇబ్బంది అయింది, సో అందుకే ఆ సినిమాని అర్థం చేసుకోలేకపోయారు, సో ఫెయిల్యూర్కి కారణం అని చెప్పి స్టేజ్ మీద చెప్పారు. ఓకే, దాన్ని అటు ఇటు ట్విస్ట్ అయి ఉండొచ్చు, కానీ మెయిన్ థీమ్ అయితే ఇదే. సో మనం అక్కడ తీసిన ప్రోడక్ట్ ఏంటనేది ఆడియన్స్ అర్థం చేసుకోలేని పొజిషన్లో ఉంటారంటారా? అచ్చా, ఇప్పుడు నేను నిన్నో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు లెట్స్ సే మారుతి తను ఒక పైలట్, ఓకే, రాజాసాబ్ అనే ఫ్లైట్ని ఎగరేస్తున్నాడు. ఓకే,
దీన్ని మనం ఎలాగైనా కింద పడేద్దాము, దీన్ని ఎరక్కొట్టేద్దాము, చంపేద్దాము అని తీయడుగా. సో తన ఉద్దేశంలో తను పర్ఫెక్ట్ టేక్ ఆఫ్, పర్ఫెక్ట్ ల్యాండింగ్ జరిగిందనే నమ్ముతాడు. సో ఇప్పుడు తను అనుకున్న సినిమా తను తీశాడు, తను అనుకున్న సినిమా తీశాడు. ఫర్ గాడ్ నోన్ రీజన్స్ ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు తను అనుకున్న సినిమా తీసినప్పుడు ఆడినప్పుడు హీ కెనాట్ బ్లేమ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఇట్ కదా. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో హీస్ రైట్. హీ హ్యాస్ టు ఫైండ్ ఎ రీజన్. నువ్వు కూడా ఇప్పుడు నేను నీకేం చెప్పాను, నువ్వు నాకు నిన్న రాత్రి మెసేజ్ పెట్టావు మనం ఇంటర్వ్యూ చేద్దామని. నేనేం పెట్టాను నీకు, మహి నాకు టైం తెలియదమ్మా, నువ్వు నాకు ముందర కాంటాక్ట్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు నేను రోజుకి 10-12 ఇంటర్వ్యూస్ వస్తున్నాను, నేను చేయలేను అన్నావు. మధ్యాహ్నం నేను చేస్తున్నాను, ఐ ఫిట్ ఇన్ మై స్లాట్ అన్నావు కదా. నేను నీకు ఎంత సిన్సియర్ క్లియర్గా చెప్పాను, కుదరదు. సో ఇప్పుడు జరగనప్పుడు నువ్వు నన్ను ఎలా బ్లేమ్ చేస్తావు అన్నాను. నేను రాత్రి నాకు కాల్ చేసి ఇవాళ పొద్దున్న ఇంటర్వ్యూ అంటే ఎట్టా కుదురుతుంది, కుదరదు. అప్పుడు నువ్వు ఎవరిని బ్లేమ్ చేయాలి? నన్ను బ్లేమ్ చేస్తావా? నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటావా? పిఆర్ని బ్లేమ్ చేస్తావు. ఈ నా కొడుకులు ఎంతే మనకి టైం ఇవ్వరనుకుంటావు. అలా దేర్ హ్యాస్ టు బి సమ్ బ్లేమ్ గేమ్. ఆ బ్లేమ్ గేమ్లో తను సిన్సియర్గా తనకు కావాల్సింది తను తీశాను, ఆడియన్స్కి నచ్చలేదని తను అనుకుంటాడు. అతను నమ్ముతాడు, తన ఎఫెక్ట్ కోసం చెప్పడు, అది అనబద్ధం ఆడు, తను సిన్సియర్గా చెప్తాడు, అది నమ్ముతాడు. సో ఆడియన్స్ సినిమా రిలీజ్ అవ్వకుండానే ట్రైలర్ చూసే డిసైడ్ అయిపోతారు. అది మనకి ఎట్లా తెలుస్తుంది, తెలియదు. సో ఆడియన్స్ కుదరే డిసైడ్ అయిపోయాడు మేము సినిమా చూడకూడదని. సరే పోనీ ఇది ఓకే పక్కన. ఆర్ యూ అగైనెస్ట్ ఆర్ యూ సపోర్ట్ నాట్ ఓన్లీ ప్రభాస్ గారని కాదు, చాలా హీరోస్కి మినిమం అంటే ఇప్పుడు ఫైట్కి డ్యాన్స్కి కూడా విఎఫ్ఎక్స్ అవసరమా? మినిమం జెన్యూనిటీ అనేది చూసి ఇష్టపడేది. అఫ్ కోర్స్ డేట్స్ అవ్వచ్చు, వాళ్ళ హెల్త్ రీజన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. ఓకే, నిజంగా విఎఫ్ఎక్స్ అంత అవసరమా? ఫేసెస్కి ఫైట్స్కి కూడా అంత అవసరమా? అది ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఆ విఎఫ్ఎక్స్కి డబ్బులు ఖర్చు పెట్టాలని లేని నొప్పి నీకేంటంటున్నా సార్. కాదు నేను అనేది, ఇప్పుడు నీ ప్రాబ్లము నీకు కావాల్సిన లాంటి సినిమాలు రావట్లేదనా, లేకపోతే నీకు ఇలా ఉండాలి అలా ఉండకూడదని సినిమాలు రావట్లేదనా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే విను, ఇప్పుడు చాలాసార్లు మనకు తెలిసిన వాళ్ళలో కానీ, మన ఇళ్లలో కానీ, మన సినిమాల్లో కానీ ఒక వైఫ్ని హస్బెండ్ కొడుతూ ఉంటాడు. చాలా దరిద్రమైన పని, అది వేరే విషయం. కానీ ఎవరో మనలాంటి వాళ్ళు వెళ్ళి ఏంటిది అంటే మీకు అనవసరం అంటుంది వైఫ్ కదా. మా ఆయన నన్ను కొడతాడు, చంపుతాడు, నీకెందుకు అంటుంది కదా. అవునా కదా? అలాగే అరే అక్కడ ప్రొడ్యూసర్కి, యాక్టర్కి, విఎఫ్ఎక్స్ వాడికి, డైరెక్టర్కి లేని ప్రాబ్లము మనకెందుకు అంటున్నా. ఒక సినిమా ఇప్పుడు ఫుడ్ తయారు చేయటం అనేది చూడకూడదు. అందుకే నువ్వు నాకు ఇది ఒక్కసారి అదే రంగా ఏం లేదా, ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు నాకు కాన్స్టెంట్గా నాకు. సో వాళ్ళకి లేని ప్రాబ్లం నీకేంటి అసలు? ఇది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా ఈ ప్రాబ్లము? అన్ని విఎఫ్ఎక్స్ వాడారటం, ఈ సినిమా అంతా ఫేస్ అంతా విఎఫ్ఎక్స్, ఇదంతా తెలిసిపోతుంది గడ్డం దగ్గర. వాళ్ళు విఎఫ్ఎక్స్ వాడలేదని చెప్తున్నారా? నీకు ఎట్లా తెలిసింది? అంత ఇంటెలిజెంట్, అంత జీనియస్ అయిపోయావా? వాళ్ళే చెప్తున్నారు విఎఫ్ఎక్స్కి 6 నెలలు పట్టింది, విఎఫ్ఎక్స్కి 5 కోట్లు అయింది, 15 కోట్లు అయిందని. సో వాళ్ళకి లేని ప్రాబ్లం మనకేంటి అంటున్నాను. వై ఆర్ యూ వరీడ్ అబౌట్? అరే జస్ట్ లుక్ ఎట్ ద కాంటెంట్, నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు, అంతేగాని విఎఫ్ఎక్స్కి వాడు హీరోకి ఎంత చేస్తున్నారు, హీరోకి ఇంత మార్కెట్ ఉంది, ఇంతలో తీద్దామనే ప్రొడ్యూసర్ వెళ్తాడు. సో హీరో ఇలా చేస్తాడని తెలిసే కదా సెట్లోకి వచ్చి రాస్తాడు హీరో, అతనే డైలాగులు రాస్తాడు అని నీకు తెలుసు. నువ్వు వెళ్ళినప్పుడు మళ్ళీ అది కంప్లైంట్ అంటే తప్పది. సో యాక్సెప్ట్ ద రియాలిటీ అంటారు. కాదు అంటే లైక్ యాక్సెప్ట్ ద రియాలిటీ కాదమ్మా. నీకు రాజస్థాన్ అడవుల్లో, రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తే వేడి ఉంటుంది అని తెలిసి వెళ్ళి అదేంటి నేను స్వెటర్ తెచ్చుకున్నాను కదా, వేడి ఉంటే అటు ఎట్ట ఏది అతను ఎట్లోకి వచ్చి రాస్తాడని తెలిసిన రియాలిటీ అది నీకు తెలిసి ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెళ్ళి హాయిగా తీసుకుంటున్నారు సినిమాలు. నీకేంటి ప్రాబ్లం? నాకు హీరో పేరు గుర్తులేదు, లేకపోతే చెప్పేవాడిని, నేను దాచాను పేర్లు. నాకు ఎప్పుడో ఒక 10-15 years బ్యాక్ నాకు పెద్ద ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు నాకు, రమేష్ గారని చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఆయన నాకు చెప్పారు, ఏదో సినిమాకి వస్తూ ఎన్ని రోజులు చేస్తున్నారండి సినిమా అన్న. సార్ యాక్చువల్లీ సార్
ವರ್ಕಿಂಗ್ ಡೇಸ್ 89 ಸರ್, ಬಟ್ ಮ್ಯಾಚ್ ಡೇಟ್ಸ್ ಅದೆಲ್ಲ ಒಂದು ఒక 20 days జాస్తి అవును సార్ అన్నాడు. ఏ మ్యాచ్ డేట్స్ ఏంటి సార్ అన్న. మా హీరో ఎక్కడున్నా సరే సార్ క్రికెట్ మ్యాచ్ పొద్దున్నే వచ్చి క్రికెట్ ఆడతాడండి. అతని కంప్లైంట్గా చెప్పలే, ఆ హీరోడు గుర్తు రావట్లేదు. మరి మీ వర్కౌట్ అవుతుందా సార్ అన్న. మనకి బిజినెస్ ఉంది కదా సార్ హీరోకి. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే అతనే చెప్పాడు, ఇతను పైగా ఇతను ఏమన్నా హీరో నువ్వు ఎలా బ్లేమ్ చేస్తావు, నేను క్రికెట్ ఆడతాను ఇతను చెప్పాడు ఆడుతున్నాడు, అది తప్పు కాదు అంటున్నాడు. అది వాళ్ళకి తెలిసి, ఇప్పుడు నువ్వు నిప్పులో వేలు పెడితే కాలుతుందని తెలిసి కాలిందంటే ఎట, అది కాల్చుకునేవాడికి ప్రాబ్లం లేదు, కాల్చేవాడికి ప్రాబ్లం లేదు, నీకేంటి బే ప్రాబ్లము. ఓకే, ఎస్. కాబట్టి డోంట్ బీ లైక్ సమ్వన్ హూ ఇస్ ఆల్. ఎప్పుడూ మనం ఎవరి మీద ఒకళ్ళ మీద అబాండాలు వేయటం కోసం వెయిట్ చేస్తూనే ఉండిపోతాం. కాదు ఇది జనరల్గానే మహి, నేను నిన్న అంటలేదమ్మా, జనరల్గా ఇదొక ఇదనమాట హ్యాబిట్ మనకి, మన మనుషుల్లో ఉండే జాడ్యం అది. ఏంటి అంటే ఎవడో ఒకడేదో పాపం జెన్యున్గా వాడేదో ఏదో అనిపించి వాడాడు, అక్కడి నుంచి దాన్ని మనం అందుకుంటాం. దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉందో మనకు తెలియదు. హీరోలు రారా, ఇప్పుడు హీరో రాకుండా ఓన్లీ ఫేస్ క్లోజ్ షాట్ ఇచ్చి మిగతాదంతా డూప్ చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. అరే అది ప్రొడ్యూసర్కి తెలుసు, డైరెక్టర్కి తెలుసు, ప్రాబ్లం ఏంటన్నా సార్ ఇప్పుడు ప్రాబ్లం వాళ్ళకి లేని. అరే నా గర్ల్ ఫ్రెండ్కి లేని ప్రాబ్లం నీ గర్ల్ ఫ్రెండ్కి ఉంటే ఎట్టా అయ్యా, నీకు ఇది ఎక్కడ దొరికావు నువ్వు. కాబట్టి నువ్వు క్రికెట్ వచ్చా నీకు, నువ్వు ఎదిగి పెద్ద హీరో అయిపోయి క్రికెట్ మ్యాచ్కి 11 days కేటాయించి ఆనందిస్తాను నేను. 70 రోజుల సినిమా ఆడియన్స్ మీద ఎప్పుడు సెటైర్ అయ్యాను, ఎందుకు చెప్పనా, మనం ఇదంతా చేసేది ఆడియన్స్ రీచ్ అవటం కోసం. కాదు, రెండోది అసలు ఆడియన్స్ మనం దీన్ని కెలికి దాన్ని మనం రుద్ది అండర్లైన్ చేస్తాం, కానీ ఆడియన్స్ ఇంత తుఫ్రీస్ మ్యాటర్ని పట్టించుకోరు. బాగుంది సినిమా, బాగాలేదు, అంతేగాని విఎఫ్ఎక్స్కి వీళ్ళు 11 రోజులు చేశారు, విఎఫ్ఎక్స్కి 112 రోజులు, అది వాళ్ళకి బొక్క కూడా అవసరం లేదు వాళ్ళకి. దే డోంట్ కేర్, విచ్ ఇస్ ట్రూ. బాగుంటే బాగుంది, లేకపోతే లేదు, లేచి వెళ్ళిపోతారు. సార్ మీరు చూస్తున్నారా ఈ మధ్య ఫిలిమ్స్ చూస్తున్నారా, థియేటర్కి చూస్తున్నారా? నాట్ మచ్ ఇన్ వెనెవర్ ఐ ట్రావెల్ వెళ్ళి చూస్తాను. ఓకే, అంటే ఏం లేదు, నాకు సినిమా నచ్చకపోతే నేను మధ్యలో లేచి వెళ్ళిపోతాను. నేను ఆడియన్స్ కదా, నేను ఆడియన్స్ని. సో నేను మధ్యలో లేచి వెళ్ళిపోతే బాగుండదు. అరే జడి చక్రవర్తి సినిమాలో మధ్య నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆ సినిమాలోంచి అంటారు. అందుకని థియేటర్కి వెళ్ళకుండా వేరే ఊర్లో వెళ్ళినప్పుడు చూస్తాను. చెప్పగలరా ఏమి థియేటర్ నుంచి వెళ్ళిపోయినవి? చాలా సినిమాలకు వెళ్ళిపోయాను. ఏ సినిమాలో ఒక సినిమా అయితే చెప్పగలను రీసెంట్. కాబట్టి మన రీసెంట్గా నేను హైదరాబాద్లో థియేటర్ సినిమాకి వెళ్ళి 14 వెళ్ళాను. అవునా సార్? ఏంటి సార్ మీరు అంతా ఇందాక రైస్ కూడా కన్జ్యూమ్ చేయకుండా హైదరాబాద్లో వెళ్ళాను, కానీ వేరే ఊర్లలో వెళ్ళాను. వేరే ఊర్లో వెళ్తాను నేను. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ ప్రాపర్గా ఎంజాయ్ చేయలేరు ఏ థింగ్ అయినా సరే. మామూలుగా జనరల్ ఆడియన్స్ ఏదైతే ఎంజాయ్ చేయగలరో అది మీరు చేయలేకపోవచ్చు. చేయగలను సార్. ఇప్పుడు డైరెక్ట్గా మీ థియేటర్కి వెళ్తాం, మీరు వెళ్ళలేరు. అలా నేను డైరెక్ట్గా షాపింగ్ మాల్ వెళ్ళి షాపింగ్ చేస్తాను, మీరు చేయలేరు. కరెక్ట్, నేను ఒప్పుకుంటా. కానీ థియేటర్కి ప్రాబబ్లీ నేను కొంచెం లేట్గా స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళొచ్చు. ఇప్పుడు మన కోవిడ్ తర్వాత ఎవడైనా మాస్క్ వేసుకు వెళ్ళొచ్చు. అది ప్రాబ్లం లేదు. పైగా ఇప్పుడు ఇదివరకు కన్నా జనాభా థియేటర్స్కి నార్మల్గా మాస్కులు తీసుకోలేకుండా యాక్టర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూసి అప్రిషియేట్ చేసి అక్నాలెడ్జ్ చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు యాక్టర్స్ వెళ్ళేది మోస్ట్ ఆఫ్ ద టైం మల్టీప్లెక్సెస్కి. అక్కడ ఆడియన్స్ కూడా దే ఆల్సో రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ. అంటాడేమో కానీ వచ్చేసి దూకేసి అవి చేయట్లేదు. సార్ డూ యూ ఎంజాయ్ అంటే లైక్ మీ మీద వచ్చే మేమ్స్ కానీ ఆర్ ఎనీ న్యూసెస్ కానీ ఆర్టికల్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ? అబ్సల్యూట్గా నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఇందాక కూడా నేను చెప్తుంటే నువ్వు విన్నావు, నాకు మీమ్స్ చేసే వాళ్ళ మీద అట్మోస్ట్ రెస్పెక్ట్. ఐ యాక్చువల్లీ వాంట్ టు మీట్ దెమ్ మ్యాన్. ఆ ఇంటెలిజెంట్ bunch of people, I really want to meet them. That is superb. I enjoy a lot. సరే, ఈ ఫిలింలో ఎంత రియలిజం ఉంది? రియలిజం మీరు అన్నట్టు విఎఫ్ఎక్స్లో, గ్రాఫిక్స్లో. ఈ సినిమాలో చాలా తక్కువ విఎఫ్ఎక్స్ ఉన్నాయి, చాలా తక్కువ విఎఫ్ఎక్స్ ఉన్నాయి. వెరీ లిటిల్ అంటే విఎఫ్ఎక్స్ తక్కువ ఉంటే మంచి సినిమా.
లేకపోతే సినిమా కాదు. ఉండడం తక్కువ ఉండడం అసలు ప్రాబ్లమే కాదు సార్, మాకు అనవసరం. యాక్చువల్లీ ఇప్పుడు 450 రూపీస్ టికెట్ పెట్టుకొని కొనుక్కొని నేను అక్కడ మళ్ళీ పాప్కార్న్ తిని నేను ఎందుకు ప్రభాస్ గారు ఇష్టపడి వెళ్ళిన తర్వాత ఏ ఫేస్ని చూడకపోతే అది కూడా రియలిస్టిక్ ఉంటే ఐ విల్ ఎంజాయ్. అంటే వెటకారంగా అంటున్నాను కానీ పాప్కార్న్ ఇంట్లో కొనుక్కొని చేసుకుని వెళ్ళచ్చు కదయ్యా. ఒప్పుకోండి. ఎందుకు వచ్చిన డబ్బాలో వేసుకెళ్ళు, విషయం అది కాదు. నువ్వు పాప్కార్న్ తినడానికి వెళ్ళట్లేదా, పాప్కార్న్ నీ గులానంద లేరు కొద్దీ కొనుక్కుంటున్నావు. విషయం సినిమా చూడడానికి వెళ్ళావు. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీశారు, నువ్వు ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తున్నావుగా. చేస్తున్నా, అయిపోయింది, ఫినిష్. ఏ ఖాద్దే ఏ ఖాద్లే, అయిపోయింది అంతే. ఇప్పుడు దాని మీద నువ్వు ఇంకోటి చెప్పనా, ఆడియన్స్ సినిమా చూసి బాగుంది బాగాలేదని వెళ్ళిపోతారు. దాని మీద పర్వ ఇలా భేటీలు పెట్టుకుంటాం. రాజాసాహెబ్ వచ్చింది వెళ్ళిందని తీసిన వాళ్ళు చేసిన వాళ్ళు చూసిన వాళ్ళే మర్చిపోయారు. మనం మాట్లాడుతున్నాం. లేదు సార్, అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఐ లవ్ సినిమా, మీరు కూడా సినిమా ఇష్టపడి ఎందులో వచ్చారు. నేను ఎక్కువ హర్ట్ అవుతా. హర్ట్ అయితే నీ ఇష్టంలో అనొచ్చు కానీ నేను 2.5 hours సినిమా బాగోపోతే చాలా హర్ట్ అవుతా. ఆ డబ్బుల గురించి కాదు, బికాజ్ అదొక ఇష్టం, మనకు నచ్చిన ప్రోడక్ట్. బాగాలేదు నీ ఇష్టానికి వాళ్ళు తీయలేరంటున్నా, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు తీయగలరు. అలా తీస్తేనే సినిమాలు ఆడతాయి, కాబట్టి వాళ్ళు కొన్ని ఆడవు. సో దాని మీద నో బ్లేమ్ గేమ్. సో ఈ సినిమా ఎంత రియలిస్టిక్గా ఉంటుందని నువ్వు అడిగావు కదా. ఈ సినిమా ఇది స్పూఫ్ కాదు, కానీ మా డైరెక్టర్ కశ్యప్ దగ్గర ఉన్న ఒక అద్భుతమైన వజ్రాయుధం ఏంటి అంటే, ఏదైనా సినిమా చూసాడు అనుకో, మేమందరం అది జోక్ చేస్తూ ఉంటాం. మిగతా ఇంకో పెద్ద సినిమా ఏదో వచ్చే లోపల నువ్వు మొదలు తీసేయి, లేకపోతే దాని నుంచి సీన్ తీసి దీంట్లో పెట్టేస్తాడు. అంటే కాపీ చేయడు, దాన్ని భలే రియలిస్టిక్గా మౌల్డ్ చేసి దీన్ని చాలా బ్యూటిఫుల్గా ఇంబైబ్ చేస్తాడు. సో అలా ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ సిచ్యువేషన్ని రియలిస్టిక్గా ప్రజెంట్ చేసాడు. అంటే చూసేవాడికి రియలిస్టిక్గా ఉంటుంది, జరిగేదంతా కూడా రియలిస్టిక్గా ఉంటుంది, కానీ లేటర్ ఆన్ యూల్ గెట్ టు నో ఇట్ ఈస్ అన్రియలిస్టిక్. కాబట్టి రియలిస్టిక్ హ్యూమర్ ఇది. ట్రంప్కి ఎంత ఇచ్చారు సార్ రెమ్యునరేషన్? ట్రంపే మాకు ఇస్తున్నాడు. ఈ సినిమా ఆయన తీయించాడు. ఓ షిట్ చెప్పేసానా? ఓ మై గాడ్, యాక్చువల్లీ దీని ఒరిజినల్ మ్యాన్ బిహైండ్ ఇట్ ఇస్ ట్రంప్. ఓకే, అది మా ట్రంప్ కార్డ్. మీకు యుఎస్ యూకే స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఇది కంప్లీట్ అబౌట్ యుఎస్ ఇది కదా? అంటే లేదు, నన్ను అసలు ఎవడు అసలు ఆ టైంకి మనకైతే ఒకటి చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికి వెళ్ళేవాడికి ప్రాబ్లం, మనకు ఆ రెండు లేవు. సార్ నేను ఇంకోటి విన్నాను, మీరు కర్ణాటిక్ సింగర్ అవుదాం అనుకున్నారా? నేనా? కర్ణాటకలో కూడా సింగర్ అవుదాం అనుకోలేదు. సింగర్ అవుదాం అనుకున్నారా మీరు? నేనా? ఎప్పుడు అనుకోలేదు. అనుకున్నది అవని వాళ్ళ మీద నాకు చాలా జాలి. నో, మా మదరు డాక్టర్ కోవిల శాంత ఆవిడ పేరు. ఆవిడ షీఈస్ ఎ ప్రొఫెసర్ అండ్ లెజెండ్ ఇన్ మ్యూజిక్. అంతే తప్ప నేనేం కర్ణాటక. మీరు కూడా సింగర్ అవుదాం అనుకున్నారేమోనని? అలాంటివన్నీ తప్పు విన్నావు. నన్ను రామ్ గోపాల్ వర్మ గారు సింగర్ చేశారు. నేను 8వ 10వ 9వ పాటలు పాడాను. అది బాలు గారికి చెప్పాను ఒకసారి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి. చూడండి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు గొప్ప సింగరు, మహా సింగరు అని ఎలా తెలుస్తుంది అంటే, ఎలా తెలుస్తుంది అన్నాడు ఆయన. నాలాంటి వాడు పాడిన ఇప్పుడు విన్నప్పుడు తేడా తెలుస్తుంది అనమాట. ఓహో, గొప్ప సింగింగ్ అంటే బాలు గారిదని. సో ఆయన గొప్పవాళ్ళు చేయడాన్ని నేను పాడాను. సారీ అన్నీ ఒకేసారి అడిగేస్తున్నాను. ఇంకొకటి అడుగుతా. అడిగాడు. ఓ చెలి క్షమించమన్నానుగా, అది ఆ సాంగ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా వాయిస్ ఉంటుంది, అంటే మ్యూజిక్ కన్నా ఫస్ట్. ఆ స్టోరీ ఏమైనా చెప్పగలరా? దట్స్ వండర్ఫుల్ సాంగ్, చాలా మంది ఇష్టపడే సాంగ్ అది. కాదు, ఆ స్టోరీలో అదే, నా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరు ఏడిపించారు, వీళ్ళెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొచ్చాడు, ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మావాడిని కొట్టబోతే చేశాను కొద్ది ఫైట్ అనేది. అది మాటలతో ఒక పాట చేయటం అనేది అది రాముగారికి చెల్లింది. అంటే దాని ముందర కూడా అత్రేయ గారు రాశారు. చాలా అఫ్కోర్స్ పాటలు కొత్తగా వచ్చినవి కాదు, కానీ దాన్ని మళ్ళీ తవ్వి తీసి వెనక్కి బాటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉందితో మొదలెట్టారు రాముగారు. దాన్ని బాగా అండర్లైన్ చేసి స్టాంపింగ్ చేసింది నా ఉద్దేశం. అనగనగా రోజులో ఓ చెరి క్షమించమన్నారుగా, దట్ సాంగ్. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీది ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలనుకో. థ్యాంక్ యూ. చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే గాయపడి సింహం గురించి వచ్చి ఎక్కువ మాట్లాడితే మీతో ఫీల్ అవుతుందండి. నాకైనా పర్సనల్గా నేను జేడీ గారిని పట్టుకుంటా, అప్పుడు చాలా క్వశ్చన్లు అడుగుతాను డెఫినెట్గా. బట్ నేను ప్రైమరీగా ఫస్ట్ మే రోజున గాయపడ్డ సింహం వస్తుందనే విషయాన్ని కన్వే చేయడానికే నీతోటి కలవటం జరిగింది. అండ్ మై హోల్ ఐడియా ఈజ్ ఆడియన్స్కి నేను ఫస్ట్ రోజు నా సినిమా వస్తుంది తెలియజేద్దాం అనుకునేదే నా
మై హోల్ మోటివ్. ఐ డోంట్ వాంట్ టు పుష్ దెమ్. మీరు అసలు మిస్ అయితే అసలు మీ జీవితాలు అవన్నీ చెప్పను. మీకు గ్లిమ్స్, టీజరు, పాటలు, ట్రైలరు ఇవి నచ్చితే తప్పకుండా మీరు ఈ సినిమా చూడండి. మంచి సినిమా ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో జేడీ గారు, ఆర్ యూ ఓపెన్ ఫర్ ఎనీ క్యారెక్టర్, కైండ్ ఆఫ్ క్యారెక్టర్? అదే ఎనీ క్యారెక్టర్ ఇస్ వాట్ ఐ లైక్. ఐఎమ్ ఓపెన్ ఫర్ యాక్టింగ్, బట్ అగైన్ ఐ హ్యావ్ టు లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు గ్యాప్లు కొన్నిసార్లు మధ్య మధ్యలో వచ్చే తీసుకోవడానికి కూడా రీజన్ అదేనా? అంటే లైక్ నాకు నచ్చకపోవటం వల్లే సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి చాలా సినిమాలు నచ్చాయి, చాలా సినిమాలు చేస్తున్నాను. ఓకే. సో అంతే. అంటే హోల్ కెరియర్లో మీరు పీక్గా విన్న స్క్రిప్ట్స్ ఏంటి సార్? అంటే లైక్ ఇప్పుడు మీరు శివ కానీ ఇవన్నీ చాలా కష్టం అలా చెప్పడం. ఒక మంత్లో కానీ ఇన్ని కైండ్ ఆఫ్ నాకు గుర్తులేదు, అస్సలు గుర్తులేదు అసలు. అది ఐ డోంట్ రిమెంబర్. చాలా స్క్రిప్ట్స్ అంటే నేను ప్రాగా ఎందుకు నాకు గుర్తుండదు అంటే ఐఎమ్ ఆల్సో రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. సో దాంట్లో నాకు ఏంటంటే చాలా స్క్రిప్ట్స్ నేను ఒక రైటర్గా వినుండొచ్చు, ఒక రైటర్గా రాసి ఉండొచ్చు. అప్పుడు అవన్నీ జంబుల్ అయిపోయాయి. లేకపోతే ఎవరిదో కథ వినుండొచ్చు, ఇంకోళ్ళు ఎవరికో నేను స్క్రిప్టింగ్ హెల్ప్ చేసి ఉండొచ్చు, ఇంకోళ్ళు ఎవరికో డాక్టరింగ్ చేసి ఉండొచ్చు స్క్రిప్టింగ్. సో అది నాకు గుర్తులేదు. ఓకే. అస్సలు గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్. అంటే గుర్తులేనన్ని చేసావా అంటే కాదు, అది గుర్తు లేదు ఏం చేశాను. ఇప్పుడు లేకుండా నంబర్ ఎక్కడ చెప్పగలను? 256 అని లేకపోతే 4 అని, అది ఎక్కడ లేదు. ఐ డోంట్ రిమెంబర్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో నువ్వు కూడా ఆడియన్స్ వే కనుక మీరు కూడా ఫస్ట్ మే రోజున రిలీజ్ అయ్యే మా గాయపడ్డ సింహం, ఇఫ్ ఎనీథింగ్ ఇంట్రెస్ట్ యూ ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. That's it guys, this is Ajay Mahi signing off.